మార్చి కూడా ఎవరెంతో వారికంతా అనే ధైర్యం మా నాయకుల దగ్గర ఉంది. మీరు అది మాట్లాడగలుగుతారా? మీరు అధికారంలో 10 ఏళ్ళ నుండి అటువంటిది ఎందుకు చేయలేదు? ఇప్పుడు మాత్రం ఏదో రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కుల జనగణన చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ గురుకులాలకు సంబంధించి మార్పు మెస్ ఛార్జీలు పెంచింది. కాంగ్రెస్ పార్టీ జ్యోతిబాబు సావిత్రి పూలేకి సంబంధించి మహిళా దినోత్సవంగా చేసింది. ప్రజాభవన్కు జ్యోతిబాబు పూలే పేరు పెట్టింది. ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లు కడుతుంది. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు తీసుకుంటుంది. కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. టీఆర్ఎస్కు పుట్టగతులు ఉండయి కావచ్చు అని ఒక భయం పట్టుకొని మేము పర్మిషన్ ఇవ్వమని దాన్ని కూడా రాజకీయం చేస్తారు. పర్మిషన్ ఇస్తారా లేదా అని అంటే ప్రచారానికి మాత్రమే పరిమితమై నాకు అర్థం కాలే. ధర్నా కూడా చూసిన అసలు కాన్సెప్ట్ ఏంది, అసలు ఏ ఉద్దేశం కొద్ది నాయకత్వాన్ని గత కొద్ది కాలంగా గ్యాప్ అయింది కాబట్టి ఒక ఎజెండా ద్వారా ప్రజల ముందుకు తీసుకురావాలని ఆలోచన, ఏదో ఒక నినాదంతో గతంలో బతుకమ్మ, దానికంటే ముందు జన జాగృతి లేదా ఇంకో కార్యక్రమం, ఒక ఎజెండా పెట్టుకొని మార్కెట్లో ఉండాలనేటువంటి తపన కనిపించింది తప్ప నిజంగా బలహీన వర్గాల పట్ల ప్రేమ, చిత్తశుద్ధి, అభిమానం కనిపించలేదు. మీ పక్కనే కూర్చుండే కొంత బీసీ ఎంబీసీ నాయకులు వాళ్ళు కూడా గుసగుస పెట్టుకుంటుండే నాదాకినొస్తుండే, అరే ఇవాళ ఇన్ని రోజులకు మార్పు వచ్చింది ఆ బీసీల గురించి మాట్లాడుతున్నారు అని. 10 ఏళ్ళు ఎన్నడు దేకనే బాయిరి ఎవరన్నా గొంతెత్తి మాట్లాడే పరిస్థితి ఉందా ఆ పార్టీలో? ఇవాళ కూడా ఆ పార్టీ బీసీసీఎల్ చైర్మన్ ఎవరన్నా కనీసం గుర్తుపడతారా? ఆ పార్టీల బీసీలకు ఉన్న గొంతెంతో చెప్పగలుగుతారా? మా పార్టీల బీసీల గొంతుకు సంబంధించి అందరం కూడా ఎక్కడికక్కడ మేము మా వాయిస్ను బరాబర్ వినిపిస్తాం. ఇది ప్రజాస్వామ్యం, మా పార్టీలో ఉన్న స్వేచ్ఛ. కాబట్టి దయచేసి మొసలి కన్నీరు గార్చి బలైన వర్గాలను అవమానపరిచే ప్రయత్నం చేయకండి. మీరు ఒకవేళ బలైన వర్గాల గురించి మాట్లాడదలుచుకుంటే సంస్థాగతంగా ఉన్న పదవులలో బలైన వర్గాలకు మీ పదవులను పంపిణీ చేసి అధికారంలో భాగస్వామ్యం ఇచ్చి పార్టీలో భాగస్వామ్యం ఇచ్చి తదుపరి ప్రతిపక్ష పార్టీగా అధికార పక్షాన్ని డిమాండ్ చేసే హక్కునిస్తాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయరు, మీరు ప్రతిపక్షంలో ఉంటే కూడా బీసీలకు న్యాయం చేయరు, ఎదుటి వాడిని మాత్రం ప్రశ్నిస్తూ ఉంటారు. ఇది ఎక్కడి ధర్మం? ఇది ప్రజలు గమనించాలి. బలైన వర్గాలు వీళ్ళ ఉచ్చులో పడే పరిస్థితి లేదు. బలైన వర్గాల వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇలా మీ బిడ్డ ఇక్కడ కూర్చున్నాడు బలైన వర్గాల శాఖ మంత్రిగా. ఏ కులానికైనా ఇక్కడైనా ఇబ్బంది అయితే ప్రభుత్వంలో డెఫినెట్గా మా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం అంతా కూడా 100% బలైన వర్గాల పట్ల సానుకూలంగా ఉంది. కారణం కాంగ్రెస్ పార్టీ ఇట్స్ ఓన్ మేనిఫెస్టో టు వెల్ఫేర్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. బలైన వర్గాలకు న్యాయం చేయాలనేటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విధానం మమ్మల్ని అందరినీ కూడా ఆ దిశలో నడిపిస్తుంది. ఇష్టాయిష్టాలతో సంబంధం లే. మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో క్యాబినెట్ చెప్తుండ్రి, మన ఇష్టాయిష్టాలకు సంబంధించిన అసలు అంశం ప్రస్తావనే రాదు. మన పార్టీ ఎజెండా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తా ఉన్నారు, ఏదైతే 50% బారుందో దాన్ని కూడా తొలగిస్తామని ప్రజల ముందట హైదరాబాద్లో చెప్పినటువంటి పరిస్థితిని ఇలా కవితమ్మ గారికి యాడ్ చేస్తాను. వీలైతే అది స్వాగతించు, దానికి రాజకీయంగా సహకరించు. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావడానికి మీకు అవకాశం ఉంటే మీకున్న రాజ్యసభ సభ్యులతోటి ఆ చర్చ చేపించే ప్రయత్నం చేయండి. అంతే తప్ప రాజకీయ లబ్ధి కొరకు బీసీలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తే చైతన్యవంతులైన బీసీలు చూస్తూ ఊరుకోరు అనే మాట కూడా ఈ సందర్భంగా సోదరి కవిత గారికి తెలియజేస్తాను. బీసీల గొంతెత్తినందుకు, బీసీల గురించి ఆలోచన చేసే సరళిని మార్చుకున్నందుకు కూడా మీకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తాను. देखो, आज बैकवर्ड क्लास के इश्यू पर कविता जी धरना किया, उसके ऊपर हमने प्रेस कॉन्फ्रेंस किया है। यहाँ तक सीमित करते आपका जवाब
दूसरी प्रेस कॉन्फ्रेंस में जरूर आगे यही आपको जवाब दूंगा। अरे ఊరికే మీరే పేపర్ మీరు జనరల్ రైట్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ కవిత గారు ఎట్లయితే బీసీల గురించి మాట్లాడుతారో మీరు కూడా మాట్లాడుతూ ధన్యవాదాలు। ఒక 15 రోజులైతే అది అబద్ధమని తెలిసిపోతుంది। ఇది సందర్భం డివేట్ అవుతుంది। నేను మళ్ళొకసారి రైతు భరోసా మా ప్రభుత్వము ఇవ్వడానికి నిన్న మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించుకున్న విషయాన్ని తెలిసి మేము అడుగుతూనే ఇస్తున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం జరుగుతుంది। మేము ఇస్తాం।